నమస్తే, వెల్కమ్ టు C23 న్యూస్. డిఎస్ఆర్ పాయింట్కి స్వాగతం. డాక్టర్ సునీతారెడ్డి మరొకసారి సిబిఐ కోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ఏంటంటే, వివేకానందరెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టాలని కోరుతూ, అంటే గతంలో కూడా ఈవిడ సుప్రీంకోర్టులో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ఫస్ట్ ఈవిడ సిబిఐ అడిగినప్పుడు ఈ కేసు సిబిఐ దర్యాప్తు చేసింది. ఈ దర్యాప్తులో నిందితులు ఎవరనేది తేల్చింది. ఆల్రెడీ A1 నుంచి A8 వరకు. A8 ప్రస్తుతం కడప ఎంపీ అవినాష్ రెడ్డి. ఈవిడ అవినాష్ రెడ్డి పైన ఆరోపణలు చేశారు. అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డి, వీళ్ళందరూ ఒక 8 మందిని ఈ కేసులో అరెస్టు చేశారు. కొంతమంది రిమాండ్లో ఉండి బెయిల్ మీద వస్తే, అవినాష్ రెడ్డి మాత్రమే ప్రత్యేకంగా అరెస్ట్ కాకుండా బెయిల్ మీద వచ్చాడు. A8గా అరెస్ట్ కాకుండా బెయిల్ మీదకి వచ్చాడు. సో సిబిఐ ఇప్పటికే దీన్ని పూర్తిగా దర్యాప్తు చేసి సుప్రీంకోర్టుకి నివేదిక ఇచ్చేసింది. సిబిఐ దర్యాప్తు పూర్తయింది. సిబిఐ కోర్టుకి నివేదికలు వెళ్ళిపోయాయి కూడా. తదుపరి ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి, అంటే ఇప్పుడు ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్నటువంటి వ్యక్తులకి ఫర్దర్గా శిక్ష పడుతుందా? సిబిఐ కోర్టు రేపొద్దున ఈ కేసులో అంటే అన్ని ఆధారాలు సేకరించారు అంటే గూగుల్ టేక్అవుట్ దగ్గర నుంచి మొదలుకొని సాక్ష్య ఆధారాలు, అందులో ప్రధానంగా చూస్తే అప్రూవర్గా మారినటువంటి దస్తగిరి వాంగ్మూలాలు, వీటన్నిటి బేస్ చేసుకున్న తర్వాత ఎవరు పేర్లైతే అంటే ఆ కేసుకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వరకు ఈ కేసు ఓకే, క్లియర్గా ఉంది. సరే, సునీత మరొకసారి ఈ కేసుని దర్యాప్తు చేయాలని అడుగుతున్నారంటే ఆ దర్యాప్తు చేపట్టాలని కోరుతున్నారు. అయితే హైదరాబాద్ ప్రత్యేక సిబిఐ కోర్టు కొట్టేసింది. ఈ కేసులో ఇప్పటికే సమగ్ర దర్యాప్తు పూర్తి చేశామని సిబిఐ కోర్టుకు సిబిఐ తెలిపింది. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం సునీత పిటిషన్ ఏదైతే వేసిందో ఆ పిటిషన్ని డిస్మిస్ చేసింది. ఇందులో ఈవిడ సమగ్ర దర్యాప్తు పూర్తి చేశామని సిబిఐ చెప్తోంది. కానీ దర్యాప్తు చేయాలి అని సునీత అడుగుతుంది. అంటే ఆవిడ కూడా సమగ్ర దర్యాప్తు చేయాలని కోరుతుంది. ఈ కేసును మరొకసారి దర్యాప్తు చేయాలని, అంటే ఈ కేసులో ఎవరో నిందితులు తప్పించుకుంటున్నారు అనేది సునీత మొదటి నుంచి చేస్తున్నటువంటి ఒక ఆరోపణ. ఈ కేసులో ఫస్ట్ నుంచి అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని భార్య భారతి గారు. వీళ్ళు మొదటి నుంచి కూడా అంటే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. చాలా మీడియాలో కథనాలు కావచ్చు, చాలామంది చేసిన ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ కూడా. అయితే ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి వాళ్ళకి ఎటువంటి నోటీసులు ఇవ్వటం కానీ, ఈ కేసులో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు కానీ ఇప్పటివరకు దర్యాప్తు సంస్థ ఎక్కడా మాట్లాడింది లేదు. దర్యాప్తు సంస్థ ఈ కేసులో వాళ్ళకి నోటీసులు ఇచ్చింది లేదు. ఆ వైపుగా దర్యాప్తు జరిగింది కూడా లేదు. కానీ దీని మీద అనుమానాలు ఉన్నటువంటి ప్రతిసారి కూడా ఆవిడ ఇప్పటివరకు అరెస్ట్ అయిన వాళ్ళు కాకుండా ఈ కేసులో ఉన్నటువంటి వీళ్లను కూడా విచారించాలని కోరుతున్నారో ఏమో తెలియదు. కానీ సమగ్ర దర్యాప్తు జరిపామని చెప్పని సిబిఐ చెప్తుంది. అంటే సమగ్ర దర్యాప్తు అంటే అది ఇన్కంప్లీట్ కాదు, కంప్లీట్గా దర్యాప్తు చేశాము. అంటే ఈ కేసుకు సంబంధించినటువంటి సేకరించినటువంటి సాక్ష్యాధారాలకి, అదేవిధంగా ఈ కేసులో అప్రూవర్గా ఉన్నటువంటి దస్తగిరిచిన స్టేట్మెంట్స్, అప్పుడు నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లు, ఇవన్నిటినీ కూడా పరిశీలించి చేసినటువంటి సిబిఐ చేసినటువంటి దర్యాప్తు ఏదైతే ఉందో అది సమగ్ర దర్యాప్తు చేశాము. కోర్టుకి ఆ నివేదికలు ఇచ్చేసాము. కాబట్టి ఏంటంటే ఈ కేసులో ఇంకా దర్యాప్తు చేయడానికి ఏమీ లేదు. అంటే ఇది అసంపూర్తిగా ఏమీ లేదు, సంపూర్తిగానే జరిగింది. కాబట్టి ఈ కేసులో విచారించడానికి ఎవరూ లేరు అనేది. కానీ సునీత వేసినటువంటి పిటిషన్లో ఇంకా ఈ కేసులో ఏం దర్యాప్తు చేయాలనే దాని మీద ఆవిడ మెన్షన్ చేసింది అయితే ఇక్కడ లేదు. కానీ ఆవిడ దర్యాప్తు కోరుతూ మాత్రం పిటిషన్ వేశారు అనేది మాత్రం తెలుసు. ఆ కోర్టు పిటిషన్ వేశారు. సో ఆ పిటిషన్ మాత్రం కొట్టేశారు. ఆమె ఏం కోర్టు పిటిషన్ వేశారనేదాన్ని కొంచెం అటు ఇటుగా ఒకసారి మనం ఊహించి చెప్తే, ఊహాజనితమైతే కనుక ఈ కేసులో ఆవిడ ఆరోపిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా ఆయన భార్య భారతి రెడ్డి గారు, ఇలా ఎవరన్నా ఈ కేసులో ఉన్నారేమో,
లేదంటే ఇంకెవరైనా ఉన్నారేమో. ఇలా వీళ్ళను కూడా విచారించాలి, ఈ కేసులో ఇంకా లోతైనటువంటి దర్యాప్తు చేయాలి, ఇంకా వాస్తవాలు ఏమి ఉన్నాయని చెప్పని ఆవిడకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం ఏమన్నా ఆవిడ దగ్గర ఉందేమో. ఒకవేళ సిబిఐ ఈ కేసులో అటువైపుగా దర్యాప్తు జరగకుండా ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనేటువంటి ఒక ఆలోచన ఆవిడకుందేమో. కాబట్టి ఈ కేసులో ఇంకా లోతైన దర్యాప్తు చేయాలి అని ఈవిడ కోరతో సిబిఐ ఇది లోతైన దర్యాప్తు కాదు, సమగ్ర దర్యాప్తు చేశామని చెప్పని కొట్టిపాడేయటం. సో అయితే తర్వాత భవిష్యత్తులో ఈ కేసులో ఇప్పటివరకు ముద్దాలుగా ఉన్నటువంటి వ్యక్తులకి శిక్ష పడుతుందా, సిబిఐ సేకరించినటువంటి సాక్ష్య ఆధారాలు ఏంటి, సాక్ష్య ఆధారాలు ఎట్లా ఉండబోతున్నాయి, వాదోపవాదాలను ఎలా ఉండబోతున్నాయి. ఎందుకంటే ఆయన చనిపోయినప్పుడు చాలా సాక్ష్యాలను మాయం చేస్తారని, ఇప్పుడు దస్తగిరి అప్రూవర్గా మారినటువంటి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్, ఇతర వ్యక్తుల ద్వారా సేకరించిన దర్యాప్తులో సేకరించిన ఆధారాలు తప్ప అక్కడ జరిగిన ఇన్సిడెంట్ జరిగినప్పుడు కొన్ని సాక్ష్యాధారాలు మాయమయ్యాయని చెప్పు అంటారు. సో దాన్ని బేస్ చేసుకునే ఉంటుందా. ఏదేమైనప్పుడు కూడా ఈ కేసు తేలడానికి లేదంటే ఈ కేసు ట్రయల్కి రావడానికి, దీని వాదనలు పూర్తి అవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసు దాదాపుగా 7 ఏళ్ళు దాటిపోయినట్టున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు 2018లోనో 17లోనో ఇప్పుడు జరిగినట్టుంది ఈ ఇన్సిడెంట్. ఇప్పుడు 2026 మొత్తం 17 ఏళ్ళు పైనే. అంటే వాళ్ళు అధికారంలోకి రాకముందు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 5 ఏళ్ళు, ఈ ఒక 2 ఏళ్ళు, 7 ఏళ్ళు దాకా ఈ కేసు అవుతుంది. ఇంకో ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో, ఈడీ సిబిఐ కేసులు ఏవైతే ఉన్నాయో దాదాపు 13 ఏళ్ళు. 13 ఏళ్లలో ఆయన ఈ మధ్యకాలంలో కేసు ట్రయల్కి వెళ్ళటం కూడా, అంటే విచారణకి వెళ్ళటం కూడా మానేశారు, కోర్టుకి వెళ్ళటం కూడా, వాయిదాలకు వెళ్ళటం కూడా మానేశారు. ఇప్పటికే 13 ఏళ్ళు అయితే ఆ కేసు మీద ఇంతవరకు వాదనలు లేవు, ఫైనల్ హియరింగ్లు లేవు, ఇవి లేవు. సో ఈ కేసు కూడా అలాగే కొంతకాలం పడుతుందో, మరి సునీత పోరాటం ఈలోపు ఇలా కంటిన్యూ అవుతుందో లేదంటే ఆగిపోతుందో వేసి చూడాలి. ఏదేమైనా మన కామన్గా ఈ కేసులు దర్యాప్తులు వీటితో ఆడుతూనే కొంతకాలం ఇదైపోయింది. కాబట్టి కోర్టులు కూడా ఇలా వాయిదాలు వేసుకుంటూ ఇలా నెమ్మదిగా సాగుతున్నటువంటి కేసులు కాబట్టి తప్పదు, వేస్ట్ చేసి చూడాల్సిందే. థ్యాంక్ యూ.